హాయ్ ఎవ్రీవన్. ఎప్పుడు ఒకేలా చేసే పాయసాన్ని ఈసారి క్యారెట్ టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. అది మరిగే లోపల క్యారెట్ని ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఈ లోపల వేరే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ గీ వేసుకొని సేమియా అంతా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన మరుగుతున్న పాల్లో వేసుకుని ఉడికించుకోవాలి. అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టి 1 స్పూన్ గీ యాడ్ చేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసుకోండి. అలాగే ముందుగా తురుముకున్న క్యారెట్ ని కూడా పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక రోల్ తీసుకుని అందులో ఒక 4 ఇలాచీ వేసుకొని అలాగే కొంచెం షుగర్ వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడైతే సేమియా అయితే ఉడికిపోయిందండి. ఇందులో క్యారెట్ తురుము అయితే వేసేసుకుంటున్నాను. అలాగే సేమియా ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో షుగర్ అయితే వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని అలాగే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ ఉడికించామంటే మనకి క్యారెట్ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా కనిపిస్తుంది కదా. ఈ వర్షాకాలం వేడివేడిగా తింటే బాగుంటది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్